అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా ఇలా రవ్వ దోస 15 నిమిషాల్లో చేయండి. టేస్ట్ చాలా బావుంటది. చాలా మెత్తగా కూడా వస్తాయి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు రైస్ పౌడరు, 1 కప్పు సుజ్జి రవ్వ, 1 కప్పు మజ్జిగనేసి కొంచెం వాటర్‌నేసుకొని బాగా కలిపేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత నూక బాగా నానుతదండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఏసుకొని కొంచెం వాటర్‌నేసుకొని మెత్తగా దోస బ్యాటర్‌లా ఆడుకోవాలి. ఈ విధంగా ఆడుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్‌లో ఏసేసుకొని కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనం వంట సోడా కానీ ఈనో కానీ ఏమీ వేయలేదండి. చాలా మెత్తగా కూడా దోసలు వస్తాయి. సాల్ట్ని వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని దోస పెనం బాగా కాగిన తర్వాత ఒక గరిటె వేసుకొని ఇలా పలుచగా వేసేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఒక పక్క కాలిపోయిందండి, రెండో పక్క కూడా అలానే కాల్చేసుకోవాలి. రవ్వ దోశ చాలా ఈజీగా అయిపోద్దండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడు దోశ పిండితో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అప్పటికప్పుడు ఇన్స్టెంట్